అయితే పొలాలు పోతాం. మా ఇక్కడ పొలాలు పోతాయి, కెనాల్ వాటర్ లేదు, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, సీఎం రిలీఫ్ లేదు. నువ్వు నియంత్రణకి ఎయిరి కేసీఆర్కి ఎయిరి అంటే వేడ చెప్పడానికి నువ్వుగాడు తెలివి వెలుగు రగ్గాడి కాబట్టి మేము సత్తనాశ తెలంగాణ రైతులం. ఇప్పుడు మాట్లాడతలేవు, ఎడవన్నావు. ఇప్పుడు అంతా గొడవ పెట్టుకోవడానికి ఫోన్ చేసినావా? నువ్వు ఒక జర్నలిస్ట్ కాబట్టి నీకు ఫోన్ చేసిన. చేసినా కూడా కొంచెం మంచి మర్యాద ఉంటది కదా. నీకంటే మర్యాద కాదు, నువ్వు ఒక మా యాదవ్, నీ ఒక యాదవ్ బిడ్డనే. అవును, మరి అదే ఎవరికైనా మర్యాదగా మాట్లాడాలి కదా. కేసీఆర్ ఎప్పుడు వేసిన రైతు బంధు? డిసెంబర్ 20 తారీఖు స్టార్ట్ చేస్తే జనవరిలో పడేటి. ఇంతవరకు జనవరి అయిపోయి ఫిబ్రవరి 27వ తారీఖు ఇవ్వాల, రైతు బంధు లేదు. మళ్ళీ ఇంకా అరవగాని మాట్లాడతావు, నీకేందా రెస్పెక్ట్ ఇచ్చేది? నువ్వు ఏం చేసినావు మరి? కేసీఆర్కి ఏకూరి, నియంత్రణకి ఏకూరి, కేసీఆర్ కుటుంబ పాలన, రేవంత్ రెడ్డి పాలన. మరి ఏం మాట్లాడుతున్నా అట్లా కోపం తప్పు పట్టుకొని సాటింపు చేసినావు కదా. చాటింపు చేసి నీ ఇంటికి అయితే రాలే కదా. ఎవరింటికి వచ్చినావు? నువ్వు ఏవాటి 4.5 కోట్ల తెలంగాణ ఉన్న ప్రజానికం అంతా సర్వనాశనం అయిపోయారు అంటే నేను ఒక్కొని చేస్తేనే కేసీఆర్ ఓడిపోయినా అని చెప్పినావు. కేసీఆర్ చెప్పినావు. ఇప్పుడు నేను చెప్తేనే వేసిర్రా అన్న. నువ్వు చెప్తానే వేసినాం, బాగా చెప్తా, నువ్వు చెప్తానే వేసినావు, చెప్తాను కదా నేను. నువ్వు భూపాలపల్లిలో నువ్వు పక్క కారు గుర్తుకే ఓటేసి ఉంటావు. ఎందుకు? కారు గుర్తు దేనికి వేసి ఉంటా? నువ్వే నన్ను ఆడాను, కారు గుర్తుకే ఇష్టం, చేయి గుర్తుకే ఇష్టం, వేరే గుర్తు నువ్వే నన్ను ఆడడానికి. నీ ఏమనుకో వేసినా. నాకు వచ్చే సంక్షేమ పథకాలు ఇవి. మా గోస ఏంటంటే నువ్వు కారు గుర్తుకే ఇష్టం అంటావు. నీ మెదడు ఉన్నాయా అన్న కొద్దిగా? అరే నీ మెదడు ఉన్నాయా కొద్దిగా? నువ్వు పోయి స్టూడెంట్, నువ్వు నాకు జీతాలు వేస్తలేడు. ఎన్ని కోట్ల కమ్ముడే నువ్వు రేవంత్ రెడ్డి గారికి? మాట్లాడు మైపాల్ యాదవ్ గారు. మా యాదవ్ సిజ్జత్ ఇస్తాను, నువ్వు మా యాదవ్ పేరు పెట్టుకొని. కేసీఆర్ గట్ట నీ అంతా సిగ్గు లేదు, మన కుటుంబ పాలన నడిపిస్తాడా రేవంత్ రెడ్డి? ఏం నడిపిస్తాడు? మాట్లాడు. ఇప్పుడు మీకు రైతు బంధు కావాలి అంతే కదా. బంధులే, ఇంతవరకు ఏ పథకం లేదు. నువ్వు మళ్ళీ రైతు బంధు కావాలంటే వాడిని అడుగు. ఏం చేస్తాను నువ్వు? ఒక జర్నలిస్ట్ మీద కనీసం జరిగిన కూడా ఏం చేస్తారు మీరంతా ఉండి? రెస్పాన్సిబుల్ లేదు, ఏమున్నది? ఆయన పక్కకుండా ఎవరు అందిస్తారు కదా. రమ్మా, నువ్వు మాట్లాడతా. పక్కకి ఎవరో మీకు అందిస్తున్నారు కదా మాటలు. పక్కకు చెప్పేటోని నువ్వే, నాకెవరు పక్క చెప్తారు? నీకు మార్చి 15 వరకు రైతు బంధు వస్తుంది. కేసీఆర్ 3 ఎకరాలు ఉన్న రైతులకు మార్చి 15 వరకు వేసిండా? చరిత్ర చూద్దామా? ఈ ఒక్కసారికి అయిందని నెక్స్ట్ కాకుండా మీరు ఏం చెప్తారు? నువ్వు ఒక జర్నలిస్ట్ వేయండి, జర్నలిస్ట్ ముసుగులో ఉండి రేవంత్ రెడ్డి దగ్గర ఎన్ని కోట్లు మింగినావు సైలెంట్ ఏమో చెప్పు. ఎన్ని కోట్ల? మరి లేకపోతే నువ్వు ఎందుకు అంత సైలెంట్ గా ఉంటావు? సైలెంట్ ఉంటున్నావు అంటే ఏం చేయమంటావు అన్న? ఇప్పుడు నువ్వు ప్రశ్నించావా? వీడు నీ అంతా కాదా? వీడి కుటుంబ పాలన కాదా? వాడిని ఎవడో అన్నిరట, వాడిని పోయి అడుగుతలో మైక్ పెట్టుకొని వీడికి ఏడ దెబ్బ దాకిందన్నా, తలకాయ దాకిందా, వాడిని చేయికి దాకిందా అడుగుతలేవు మరి. ఎవరిని ఎవరు తగ్గిరన్నా? నువ్వు ఏ రకంగా నన్ను కారు గుర్తుకు వేసినావా, చేయి గుర్తుకు వేసినావా? నువ్వేందుకు నన్ను అంత అడుగుతాను? నాకు ఫోన్ చేసినావు కాబట్టి అంటున్నా. అంటే నీకు ఫోన్ చేస్తే బాపతి అంతా కారు గుర్తుకు వేసిన వాళ్ళేనా? ఇప్పుడు అదే అంటున్నావు కదా, కేసీఆర్ అంటే మరి కేసీఆర్ ను అంటున్నప్పుడు ముక్కల ముక్కల కేసీఆర్ అనే నయం ఉంటాయి. వీడేవాడే మాట్లాడేది? మేము కేసీఆర్ అది కాదు, మేము వీడేమో తొత్తు కాదు, మేము ఎవరు నీ అంతా కాదు. మేము కోపం ఎందుకన్నా, కూల్ అన్నా. బాగా చెప్తా, కోపం వస్తుంది. మమ్మల్ని గవర్నమెంట్ మార్చేందుకు 4.5 కోట్ల తెలంగాణ ప్రజల తరఫున నేను అడుగుతున్నా, మా జిల్లా నుంచి. 4.5 కోట్లు అనకండి. ఇప్పుడు మీరు ఒక్కరే అనాపిగా ఉన్నారు, అందరు అనాపిగా లేపులేదు. లేరా? నీకు ఎరికే నానే మొన్న మేడారం మేము ఎంత అవస్థలు పట్టని తెలుసా నీకు? అక్కడ ఏమన్నా కరెక్ట్ ఉన్నదా? ఎడవే నీ బోడీలో ఏది నీ మీడియా ఎడమైందా? మీరు కేసీఆర్ గారికి ఏకుర్రి, మీరు వానికి ఏర్రి, మీరు నరేంద్ర మోడీ గారిని బాగా సాటింపు చేసినావు కదా. చాటింపు అంటే వినండి అన్న. ఇప్పుడు వేసే జర్నలిస్ట్ కదా నువ్వు. ఇప్పుడు ఏ గవర్నమెంట్ నువ్వు ప్రశ్నించాలా ఫస్ట్. నేను ప్రశ్నిస్తా, మీరు ఏం వరి కాకండి, టెన్షన్ తీసుకోకండి. గవర్నమెంట్ వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? మీరు చెప్పండి. నువ్వు చెప్పు ఫస్ట్. 80 రోజులు అవుతుందా? మరి 80 రోజుల సంది ఎంత అన్నారా పింఛను? 4,000 అన్నారు వృద్ధులకు, 2,000 రూపాయల పింఛన్ ఇస్తుండే. ఈ రోజు కూడా పింఛన్ రిలీజ్ చేసారు నిన్న. అంట మళ్ళా నీ అడిగినాను చెప్పు అంటే చెప్పండి, ఏం చెప్పాలి చెప్పు. నీ అడిగేదేంటి? మీకు వినబడుతుంది నీ అడిగేది? అవును, మీరు అడిగేటి అన్ని కరెక్టే కాదని నేను అంటున్నానా? మరి నువ్వు ఏదో ప్రశ్నిస్తలేవు కదా. మరి నేను ప్రశ్నిస్తూనే ఉన్నా, మీరు చూడకపోతే నా తప్ప.
రేపు నీ మీద దాడి జరిగితే నువ్వు ఎవరినైతే ఏమన్నావు కదా. నా మీద ఎందుకు దాడి జరగలే? కేసీఆర్ గారు నన్ను పొట్టు అనిపించిండు, కిడ్నాప్ చేపించిండు, వాడు నా వెంబట పడ్డాడు, కేసులు పెట్టించిండు, నానా రేపు వరస చేసిండు. వాడు వాడు చేసిన అరాచకం అంతా ఇంత ఉందా? మీకేం తెలుసు మా గురించి, మా బాధలు? అంటే వాడు 4 ఎంగిలి మెతికలు వేసుడుతోనే సలవాడు రేవంత్ రెడ్డి వేసుడుతోనే. ఇప్పుడు వచ్చి రేవంత్ రెడ్డి చూసుకుంటానడా? రేవంత్ రెడ్డి ఎంగిల్ మెతుకులు నేను తింటాన్నా, ఎందుకు మాట్లాడతావు అట్లా? ఉండాలి. నువ్వు ఒక పోయి స్టూడెంట్ కొద్దిగా ఏమనిపిస్తలే నీకు? అవు ఈ ఈ ఒక మనిషికి డైరెక్ట్ ఫోన్ చేసి అట్లా మాట్లాడతారా?